మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. మంచిర్యాల, కుమరంభీం జిల్లాల రైతులకు అధిక సాంద్ర పత్తి విధానంతో పాటు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో 2 జిల్లాల్లో 1,00,000 ఎకరాల్లో అధిక సాంద్ర పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు నాణ్యమైన దిగుబడులను తీసేలా పంట సాగులో శిక్షణలు సైతం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమానికి జోన్ 10 అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ షేక్ ఏ మీరా, కేవీకే శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, భారత ప్రభుత్వ సంస్థ, అదేవిధంగా పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి కేవీకే బెల్లంపల్లి ఏదైతే ఉందో ఇక్కడికి సందర్శించడం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మొట్టమొదటిసారిగా భారత ప్రభుత్వం యొక్క ఫండ్తో, నిధులతో 4 రాష్ట్రాల్లో ఒక పెద్ద పథకాన్ని మనం గత 2 సంవత్సరాల నుండి ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని ఏంటంటే అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం. అంటే ఇంతకు ముందు మనం ప్రతి పండించే విధానం కనుక చూసుకున్నట్లయితే సాలుకి అదేవిధంగా మొక్కకి చాలా ఎక్కువ ఎడంగా ఉండటం ద్వారా 4 క్వింటాలు 5 క్వింటాలు దిగుబడి రావడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు హైబ్రిడ్లని ముందుకు తీసుకొస్తూ అదేవిధంగా అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం ద్వారా 90 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్లు ఎడంగా మనం పండించడం ద్వారా దాదాపుగా ఒక ఎకరానికి 20,000 మొక్కలు వచ్చేటట్లు చేయటం ద్వారా ఈ అధిక సాంద్రతతో ఎక్కువ దిగుబడిని రాబట్టడానికి ఆస్కారం ఉందనేసి ఆ ఉద్దేశంతో మన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పండించే విధానం అవగాహన, అదేవిధంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం రైతుల ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, అదేవిధంగా మంచిర్యాల జిల్లాల్లో తీసుకుంటే దాదాపుగా మంచిర్యాల జిల్లాలో 1,31,000 ఎకరాల్లో పత్తి పండించడం జరుగుతుంది. అదేవిధంగా మన సిర్పూర్ కాగజ్ నగర్లో కూడా దాదాపుగా 1,50,000 1,80,000 దాకా ఎకరాల్లో పత్తి పండించే ఇది ప్రధానమైన పంట కాబట్టి ఇక్కడ పత్తికి సంబంధించినటువంటి దిగుబడి పెంచడం, ఆదాయాన్ని పెంచడం ద్వారా అధిక మొత్తంలో రైతుల దాకా ఈ లాభాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయాన్ని ప్రతి సాగుని మనం లాభదాయకంగా చేయటానికి పెద్ద మొత్తంలో ఒక పథకాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది.